Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. బయట చూస్తే ఎండలు భగ్గుమంటున్నాయి. అడుగు బయట పెట్టాలంటే వేడి ఓవైపు, ఇంకోవైపు ఉక్కపోత ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి టైంలో కాస్తంత కూల్గా ఉండే కబుర్లు భలే బాగుంటాయి కదా. మండే ఈ ఎండల్లో రియల్ ఎస్టేట్ రంగంలోని కూల్ సంగతులేంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్తో మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? రెసిడెన్షియల్ మార్కెట్ కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకు తెలియని కొత్త విషయాలు సమగ్రంగా తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే రియాలిటీ సెక్టర్కు సంబంధించి బోర్డు అనే విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జపాన్ కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించింది. వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధికి సమున్నత కృషి చేస్తున్న సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. ఈసారి క్రెడై నూతన కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు అత్యున్నత పదవులు దక్కాయి. క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గుమ్మి రామిరెడ్డి గారు, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ రామచంద్రారెడ్డి గారు ఎన్నికయ్యారు. వీరితో పాటు శ్రీరామ్ ముసునూరు గారు, క్రాంతి కిరణ్ రెడ్డి గారు కో కన్వీనర్లుగా ఎంపికయ్యారు. జయదీప్ గారు, సంకీర్తి రెడ్డి గారు యూత్ వింగ్ లో కీలకమైన సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా క్రెడై హైదరాబాద్ తరపున వీరికి సన్మాన కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఎన్నికైన గుమ్మి రామిరెడ్డి గారికి, అలాగే ఇతర క్రెడై నూతన సభ్యులకు క్రెడై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. It's a proud moment for CREDAI Hyderabad. Gummi Ram Reddy Garu is from Telangana, the first Telangana, second Hyderabad person who became from thing. That's the reason today we made a big stage, so we want everybody to be a part of it. గుమ్మి రామిరెడ్డి గారికి క్రెడై హైదరాబాద్ సంస్థ సభ్యులందరూ కలిసి అందిస్తున్నటువంటి ఓ సన్మాన పత్రం. క్రెడాయికి క్రియాశక్తి, నిరంతర చైతన్య స్ఫూర్తి నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీమాన్ గుమ్మి రామిరెడ్డి గారికి దిగ్విజయాభినందన అక్షర కుసుమాంజలి. నిరాడంబర వ్యక్తిత్వంతో నిగర్విగా, అజాత శత్రువుగా నడిచే మీ నిర్మాణాత్మకత నిత్య నిరంతర మార్గదర్శి. మీరు నికార్సైన నైపుణ్యం నింపుకుని ఆర్క్ని నిలబెట్టడమే కాదు, మీ మార్కుతో నభూత నభవిష్యత్తుగా సాటి బిల్డర్లందరికీ కూడా దశానిర్దేశం చేస్తూ నిరుపమానమైనటువంటి ప్రగతికి బాటలు వేస్తూ రియల్ రంగానికి దీపధారిగా నవభావనలను నింపుకున్నటువంటి భాగ్యనగర్ క్రెడాయికి ఒక క్రియాశక్తిగా, నిర్మాణాత్మక ప్రోత్సాహ ప్రదాతగా, సంస్థ గౌరవ సభ్యుడిగా మీ సంకల్ప బలంతో ఒక సెక్రటరీగా, ఒక ప్రెసిడెంట్గా, ఒక చైర్మన్గా నిస్వార్థ సేవలకి నిలువెత్తు సంతకంలా నిలిచి నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్లా నీలాకాశమంత ఉన్నత స్థితికి చేరారు మా రామిరెడ్డి గారు. మీరు సకుటుంబ సపరివార సమేతంగా ఆ వెంకటాచలపతి దివ్యాశీస్సులు మెండుగా పొంది ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ చిరు సన్మాన పత్రాన్ని సగౌరవంగా సమర్పిస్తున్నటువంటి వారు క్రెడై సభ్యులు, క్రెడై హైదరాబాద్ సంస్థ సభ్యులు. విజయాభినందనలతో మీ సోదర సమూహం. Really nice to be here and to see one of our builder friend becoming
President of National Credai, Gummi Ramreddy Garu. I really congratulate you. I am really proud of you. And another friend, Ramchandra Reddy Garu, becoming Joint Secretary. Thank you one and all. My dearest friend, G. Ramreddy Garu, unanimously elected President-elect of National Credai. I wish him all the best. My another dearest friend, C.H. Ramchandra Reddy Garu, he has been unanimously elected as the Joint Secretary for the Southern Region. Sri Ram, who is the co-chair for the Urban Development Committee, and Kranti Kiran Reddy, co-convener for the NCLT, and Joydeep, Credai Youth Wing National Secretary, my own son, C. Sankit Aditya Reddy, coordinator for South India for the Youth Wing. Congratulate and wish the newly elected President, Mr. Shekhar Patel. Thank you very much. So it's a really great momentum because Mr. Ramreddy is a second person who has come to the national level. I wish his efforts from President-elect to the National President and from there to the Chairman and the next levels. All the best. గుమ్మి రామిరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ జర్నీలో మేము మీతో సహకరించి క్రెడై తెలంగాణకు ఒక ఆఫీసును సంపాదించుకున్నాము. క్రెడై నేషనల్కు ఇంతవరకు మనకు ఆఫీస్ లేదంటే సో దాన్ని మీరు సాధించి పెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. Hearty congratulations to Mr. Ramreddy Garu being elected as the President-elect Credai National and Ramchandra Reddy Garu as Joint Secretary. It's a proud moment to Credai Telangana. Another 5 posts from Hyderabad. So hearty congratulations to Credai Hyderabad also. వన్ వర్డ్లో చెప్పాలంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ సీట్. దీంతో డెఫినెట్లీ క్రెడై నేషనల్ ఒక రైట్ పర్సన్ని పెట్టుకుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్వీ గురించి చెప్పాలంటే ఆయన కూడా సేమ్ అట్లాంటిదే. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. We are proud to see R. Ramreddy being elected as the president. From bottom of the heart, we congratulate you, and I want to congratulate Ramchandra Reddy also. From bottom of the heart, wish you all the best. What a proud moment this is for us. G. Ramreddy Garu is going to be the second president from Hyderabad. Hearty congratulations to you, Anna. C.H. Ramchandra Reddy Garu, great achievement. Congratulations once again to all the youngsters also who have got onto the national team. We wish you all the very best. రామరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఈజ్ డిజర్వ్ దిస్ పోస్ట్. ఈజ్ వెరీ ప్యాషనేట్ టు సర్వ్ ది సొసైటీ అండ్ డిఫరెంట్ కేటగిరీస్. డెఫినెట్గా హీ విల్ బి ద కరెక్ట్ క్యాండిడేట్ ఫర్ ది నేషనల్ లెవెల్ ఆల్సో. కాబట్టి కంగ్రాచులేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. First, let me thank Credai Hyderabad, the leadership of Rajshekhar Reddy Garu, Jaideep and Jagan for felicitating me. It's a great honor for me. Thank you all. So for wonderful event. Thank all the seniors who come in good numbers for this occasion. Really, I am very honored to be elected as the President-elect for Credai National. Thank you all. క్రెడై హైదరాబాద్ మంత్లీ మీటింగ్లో భాగంగా క్రెడై నేషనల్కి ప్రెసిడెంట్-ఎలెక్ట్గా నియమితులైన శ్రీ రామరెడ్డి గారిని అలాగే జాయింట్ సెక్రటరీగా నియమితులైన రామచంద్ర రెడ్డి గారిని సన్మానించడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఒక సెలబ్రేషన్ అనేది జరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఈ ఈవెంట్ ను కూడా మేము చేయడానికి ముఖ్య కారణం నేషనల్ లోపల ఒక హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది అని అంటే అది మా అందరికి కూడా గర్వకారణం. దాంతో పాటుగా మా క్రెడై హైదరాబాద్కు సంబంధించి యూత్ నుంచి కూడా కమిటీస్లలో కూడా మేజర్ రోల్స్ ప్లే చేస్తున్నారు. క్రాంతి కిరణ్ రెడ్డి లీగల్ సెల్కి కో కన్వీనర్గా, తర్వాత శ్రీరామ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి కో కన్వీనర్గా, తర్వాత జాయ్దీప్ సివైడబ్ల్యూ సెక్రటరీగా, తర్వాత సంకీర్త్ వచ్చేసి సౌత్ జోన్ కోఆర్డినేటర్గా కూడా నియమితులు కావడం జరిగింది. ఇదంతా కూడా క్రెడై హైదరాబాద్కి గర్వకారణం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. Very happy moment for Credai Hyderabad. All our the members have been elected in the national body. It's a very proud moment for all of us. I would like to mention about the President-elect at Credai National, Mr. G. Ramreddy, and Joint Secretary, Mr. Ramchandra Reddy, for being appointed for the post there. And we thank all the other members for coming here and making this event a great success. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? డ్రీమ్ హౌస్ లో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఎవరు కోరుకోరు? చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అంతకు మించిన ఆనందం ఇంకే ఉంటుంది. ఇటువంటి అన్ని అంశాల్లో ది బెస్ట్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ కస్టమర్లకు నచ్చే, వారు మెచ్చే బ్రాండ్ గా ఎదిగింది వాసవి.
టఫ్ కండిషన్స్ ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ఫుల్ గా అధిగమించి కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. కరోనా టైంలో ఎదురైన అవరోధాలను తట్టుకుని అప్పట్లో చేసిన ప్రామిస్లను ఫుల్ఫిల్ చేస్తూ సిటీకి 4 వైపులా ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ఈ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ అయింది. వాసవి సంస్థ హఫీజ్పేట్ లో డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. హఫీజ్పేట్ కు ఐకానిక్ గా నిలిచే వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ ఈ మిడ్ ఆఫ్ ది ఇయర్ లో కంప్లీట్ అయిపోతుంది. హాయ్ అండి, నేను హఫీజ్పేట్లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ నేను చూపించబోతున్నాను. ఇది 2 BHK ఫ్లాట్ అండ్ 1245 SFT. సో వచ్చేయండి లోపలికి. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్. సో హాల్ కూడా చూసారా ఎంత బాగుందో. చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి 4 మెంబర్స్, ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ హాల్ నుంచి రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. అండ్ డైనింగ్ ఏరియా అయిపోగానే మనకి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసిందండి. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇటు వచ్చేస్తే కిడ్స్ బెడ్రూమ్ ఉంది. అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్కి బాల్కనీ కూడా వచ్చింది. సో వార్డ్రోబ్స్ కానివ్వండి, ర్యాక్స్ అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎంత క్యూట్గా డిజైన్ చేశారు కదా, సో నైస్. సో ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి ఇటుపక్క బాల్కనీ వస్తుందండి. ఈ బాల్కనీ ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్కి అండ్ అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి కామన్ బాల్కనీ ఇచ్చారు. సో వైడ్ బాల్కనీ అన్నమాట. డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ అనేది 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. సో అలాగే దీని పక్కన చూసినట్టయితే మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసింది. అండ్ ఇంట్లో ఆడవాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండి, కిచెన్. చూసారా కిచెన్ 1245 SFTలో ఎంత స్పేషియస్గా, ఎంత రిచ్ లుక్గా ఇచ్చారో కిచెన్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసిందండి. ఎంత ఖాళీ స్పేస్ ఉందో చూసారా. అసలు చక్కగా ఒక 4-5 ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. సో చూసారు కదా, 1245 SFTలో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అయితే నేను ఇప్పుడు చూపించేశానండి మీకు. చక్కటి లేక్ వ్యూతో ఆకట్టుకుంటున్న వాసవి లేక్ సిటీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారండి. ఇప్పుడంతా 5G ట్రెండ్ నడుస్తోంది. సెల్ నెట్వర్కే కాదు, రియాలిటీ సెక్టర్ లోనూ 5G మంత్రమే వినిపిస్తోంది. G ఫర్ గ్రోత్, G ఫర్ గ్రీనరీ, G ఫర్ గ్రేట్ ప్లానింగ్, G ఫర్ గ్రాండ్నెస్, G ఫర్ గుడ్. లేటెస్ట్ జనరేషన్ అల్టిమేట్ చాయిస్ అయిన 5G కలయికగా అల్టిమేట్ లగ్జరీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రాండ్ లెవెల్లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసినటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా.
వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier cities కూడా డెవలప్ చేయాలని 2 tier citiesలో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. హ్యాండిల్ చేసే ప్రతి పనిని అన్ని ఏజ్ గ్రూప్లకు దగ్గర చేయడం, సోషియో ఎకనమీ బ్యాలెన్స్ చేయడం, పైగా అంతకు మించి దేశ విదేశాల్లోని కస్టమర్లను అందరినీ ఆకట్టుకోవడం అంటే అది అసలు అసాధ్యమని అనిపిస్తుంది. కానీ అనితర సాధ్యమైన ఈ టార్గెట్ అన్నిటినీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ మాత్రం రీచ్ అవ్వడం అందరినీ ఎంతో సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్ గా నిలుస్తుంది. రియాలిటీ సెక్టార్ లో చిరస్థాయిగా నిలిచే సేవలతో నిఖిలా సంస్థ 20 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుంది. మే 11న సంస్థ 20 years సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్ ను మెమరబుల్ గా నిలిచిపోయేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. కస్టమర్లందరినీ కుటుంబ సభ్యులుగా భావించే నిఖిలా సంస్థ ఈ వేడుకలకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. అలాగే దీనికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పలువురు ప్రముఖుల్ని కలిసి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ గారులను కలిసి ఆహ్వానించారు. ఎన్సిడి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ 20 వసంతాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకి సాగుతుంది. ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునే సదుద్దేశంతో ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మే 11న నోవాటెల్ నందు ఎన్సిడి సక్సెస్ మీట్ పెడుతున్నాము. 20th anniversary మీటింగ్. ఎన్సిడి ఈ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక రకమైనటువంటి ఇండస్ట్రీ పెద్దలు, బిల్డర్స్ అసోసియేషన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్సిడి కుటుంబ సభ్యులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మనం సాధించిన ఈ 20 వసంతాల అభివృద్ధిని అందరం పాలు పంచుకుందాం, దాన్ని డిస్కస్ చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలతోటి, దీవెనలతోటి ఎన్సిడిని రాబోయే 10 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందేటట్లు, అలాగే మనం మన ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా మంచి సర్వీస్ని, మంచి ప్రాజెక్ట్స్ని నిర్మించి మంచి సౌకర్యాలతో, మంచి ఫెసిలిటీస్తో, ఎమ్యూనిటీస్తో, అద్భుతమైనటువంటి సౌకర్యాలతోటి మంచి సర్వీసెస్ ఇచ్చే విధంగా మీ అందరూ కూడా వచ్చి దీవించాలని ఎన్సిడి ఫ్యామిలీ కోరుకుంటుంది. అలాగే ఎన్సిడి సపోర్ట్ తోటి ఎన్సిఆర్డి నిఖిలా సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్థాపించడం జరిగింది. 2004 నుండి దీంట్లో అనేక రకాలైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఎన్సిడి 20th anniversary సెలబ్రేషన్స్ కి మన తెలంగాణ ఆనరబుల్ గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవటం, అలాగే ఆ గ్రామాలకు వెళ్లి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. గవర్నర్ ఆఫీస్ తో కూడా అసోసియేట్ అయి ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి అడ్వైస్ చేశారు. వారి ఆదేశానుసారము ములుగు దగ్గర కొండపర్తి అనే విలేజ్ వెళ్ళి అక్కడ ఒక యాక్టివిటీ కండక్ట్ చేసి, ఒక ట్రైబల్ విలేజ్ లో 65 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. ఆడ అవసరాలన్నింటినీ కూడా వాళ్ళతో చర్చించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాం గవర్నర్ గారికి. దాని మీద కూడా ఎన్సిఆర్డి యాక్టివిటీస్ చేపట్టబోతుంది త్వరలో. ఎన్సిడి ఎప్పుడు కూడా ఓన్లీ బిల్డింగ్స్ కడతమే కాకుండా సొసైటీ నిర్మాణంలో కూడా ఎల్లప్పుడూ మేమున్నామని చెప్పి పార్టిసిపేట్ చేయటం, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవటం
చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా వినాయక చవితికి మట్టి విగ్రహాలను తయారు చేసి మట్టి గణపతుల్ని కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసి ఎలాంటి ఛార్జీ లేకుండా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అలాగే మారుమూల గ్రామాలకు వెళ్ళి గవర్నమెంట్ హై స్కూల్స్లో వారికి కావాల్సిన వసతులను కలగజేయటం, మరియు మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పుడు మన చీఫ్ కమిషనర్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ జన్నత్ హుసేన్ గారిని అనేక కార్యక్రమాలకు ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో కూడా ఒక ప్రోగ్రాం నిర్వహించి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించిన అన్ని రకాల బుక్స్ ప్రింట్ చేసి ఉచితంగా ప్రతి కాలనీలో కూడా తిరిగి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎన్సీఆర్డీని స్థాపించి అనేక రకాలైన కార్యక్రమాలను చేపడుతున్నాం. విల్లా లైఫ్ స్టైల్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఏది బెస్ట్ విల్లా? విల్లా అంటే కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, అది ఒక జీవన శైలిని ప్రతిబింబించే ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పరిసరాలు ఉండాలి. ఆధునికతతో పాటు సాంప్రదాయ విలువల మేళవింపుగా డిజైన్ ఉండాలి. మోడర్న్ ఎమ్యూనిటీస్, సెక్యూర్డ్ సరౌండింగ్స్ తప్పనిసరి. పర్ఫెక్ట్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ విల్లా ఇలాగే ఉండాలి అనుకుంటే దానికి అసలైన డెస్టినేషన్ రాధే కన్స్ట్రక్షన్స్. నివాసానికి సౌకర్యంగా, పర్యావరణానికి అనుకూలంగా, లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న స్టైలిష్ అండ్ ట్రెండింగ్ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలో కీ లొకేషన్ అయిన వెలిమల వద్ద రాగా విల్లాస్ సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు స్వాగతం పలుకుతున్నాయి. ఆనందకరమైన జీవితం స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రాగా విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఈరోజు మనం రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న కొల్లూరు సమీపంలోని వెలిమన వద్ద రాగా విల్లాస్ దగ్గర ఉన్నామండి. లగ్జరీ ప్రీమియం విల్లాస్, టోటల్ 28 ఎకర్స్ అండి. 28 ఎకర్స్లో 292 విల్లాస్ మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి 800 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 50,000 SFTలో క్లబ్ హౌస్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఎమ్యూనిటీస్ కూడా చాలా ఇచ్చారండి. అండ్ పిల్లల కోసం ప్లే ఏరియాస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసం పెద్దల కోసం ఉన్నాయి, అండ్ అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, స్క్వాష్ కోర్ట్, అలాగే వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్ట్, ప్రాక్టీసింగ్ క్రికెట్ నెట్, పెట్ పార్క్ కూడా ఉంది. పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అలా చిల్ అవ్వడానికి. సో ఇలా చాలా ఎమ్యూనిటీస్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా తీసుకున్నారండి, కమ్యూనిటీ ఫార్మింగ్ అంటూ. సో ఎందుకంటే ఈరోజు రేపు పిల్లలకి ఫార్మింగ్ అంటే ఏంటో మినిమం ఐడియా కూడా లేదు. ఎంతసేపు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, వాటికి అడిక్ట్ అయిపోతున్నారు కదా. సో అలా ఉండకూడదు అని చెప్పేసి కమ్యూనిటీ ఫార్మింగ్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా డిజైన్ చేశారు. ప్రతి విల్లాకి కూడా ఒక బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. పిల్లల్ని గ్యాడ్జెట్స్ నుంచి గార్డెనింగ్ వైపు మళ్లించాలని ఒక యూనిక్ థీమ్ తోటి ఈ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్లో ఉన్నానండి. చెప్పాను కదా ఎవ్రీ విల్లాకి ఒక బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు అని చెప్పి. సో ఇలాగా మనకు కూర్చోడానికి కూడా ఒక మార్బుల్ సెటప్ ఇచ్చేశారు. అప్పట్లో పెద్దవాళ్ళు అరుగుల మీద కూర్చునే వాళ్ళు కదా. సో అలాగా ఇలా చక్కగా సాయంత్రం పూట బయటికి వచ్చి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, పిల్లలతో ఆడుకోవడం చాలా బాగుంటుంది కదా. సో ఎమ్యూనిటీస్ వైజ్ సూపర్ అండ్ లొకేషన్ వైజ్ సూపర్. అండ్ మనకి లోపల విల్లాస్ ఆ స్పేస్ యూజ్ చేసుకోవడం కూడా అదిరిపోయింది. సో ఇన్ని మంచి క్వాలిటీస్, ఇన్ని బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్, యూనిక్ థీమ్స్ తీసుకున్నప్పుడు ఎందుకు రాగా విల్లాస్ పిక్ చేసుకోకుండా వేరే దగ్గరికి వెళ్తాం? ఎగ్జాక్ట్లీ కదా. సో ఇంకా 10 to 15 విల్లాస్ మాత్రమే ఉన్నాయండి. సో మిస్ చేసుకోకుండా మీరు కూడా వెంటనే రాగా విల్లాస్లో తీసుకోండి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మన కంటికి ఎదురుగా ఉండే పరిసరాలు ఎంత అందంగా ఉంటే ఆ రోజు అంత ఆనందంగా ఉంటుంది. వర్ణరంజితమైన పరిసరాలు మనసుకు కట్టిపడేస్తూ ఉంటాయి, మనలో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతాయి. అటువంటి అందమైన రంగులకు గుర్తింపు టెక్నో పెయింట్స్. ఎంఎన్సీలకు దీటుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగి నేషనల్ వైడ్ గా ప్రశంసలు పొందుతోంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్లో సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థ టెక్నో పెయింట్స్. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ కు పేరొందిన ప్రాజెక్టులకు రంగులద్దిన ఘనత టెక్నో పెయింట్స్ ది.
హైదరాబాద్ సిటీలో గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అర్బనైజ్ స్ప్రింగ్ ఇస్ ఇన్ ద ఎయిర్. దీనికి సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందించింది టెక్నోపెయిన్స్. యూనిక్ ఫీచర్స్ తో అల్టిమేట్ లుక్ వచ్చేలా ఈ ప్రాజెక్ట్ కు రంగులద్దిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. Hello everyone. Today I'm standing in front of Urban Rise's Spring in the Air, a remarkable project that's a perfect blend of innovation, elegance and sustainability. Constructed with cutting-edge Mivan technology, this project has been brought to life with vibrant colors and superior paint solutions from none other than Technopaints. Urban Rise, a part of the Bengaluru-based Alliance Group, entrusted Technopaints as its official paint partner of this landmark project, the group's first venture in Hyderabad after completing successful projects in Bengaluru and Chennai. Spanning over 6 acres, Urban Rise Spring in the Air features 3 magnificent towers, 972 thoughtfully designed units with a focus on growth and sustainability. Technopaints overcame various challenges during the project execution, delivering innovative solutions that exceeded expectations. For the internal walls, Technopaints tackled issues like ordinations, pinholes with a well-defined process. First of all, cement coats putty application as the initial layer, then 2 coats of Techno Volcare putty for smooth and flawless surfaces, ultra interior primers with enhanced durability, and finally, the stunning classic premium interior emulsion to provide a luxurious matte finish. Classic premium interior emulsion enriches walls with elegance and functionality. It offers a luxurious matte finish, low VOC formula for a healthier atmosphere, high washability, making it easy to maintain pristine walls, fungal and steam resistance, ensuring long-lasting beauty. For the external walls, Technopaints brought their mastery to life with rustic texture as the base layer for a durability and aesthetic appeal. Techno Ultra Primer to provide a strong foundation, and Protect Plus Luxury Exterior Emulsion for a flawless finish that stands the test of time. Protect Plus Exterior Emulsion offers ultra smooth finish with advanced technology, algal resistance, maintaining a fresh look for years, and low VOC content, promoting a healthier living environment. Choose Technopaints because they don't just paint walls, they create masterpieces. పెయింట్స్ రంగంలో రాణించాలనే ఆసక్తి ఉన్న యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని సంకల్పించింది టెక్నోపెయిన్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరిన్ని టౌన్స్ అండ్ సిటీస్ లోనూ కొత్తగా ఫ్రాంచైజీ అవకాశాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్రాంచైజీకి ఎంపికైన యువతకు అవసరమైన ట్రైనింగ్, మోరల్ సపోర్ట్ టెక్నోపెయిన్స్ అందిస్తోంది. టెక్నోపెయిన్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది. మీ డిస్ట్రిక్ట్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ అ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి, అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్ని కూడా మేము అందిస్తాము. టెక్నోపెయిన్స్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు గ్రో, సక్సీడ్ అండ్ బిల్డ్ సంథింగ్ ఎవర్ లాస్టింగ్. కాంటాక్ట్ us today and own your exclusive franchise. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.